بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الكريم أما بعد. హదీస్ బలం మరియు బలహీనత పరంగా దాని యొక్క రకాలు, వాటిలో బలమైన హదీస్, సహీ హదీస్లో కూడా వేరే వేరే రకాలు, అంటే అంగీకరించే ఏ హదీసుల్ని అయితే మనం అంగీకరిస్తామో దాని యొక్క రకాలు మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చాము. హసన్, సహీ మరియు హసన్. సహీ అంటే ఏమిటి, దాని యొక్క షరతులు, మరియు సహీలో కూడా రెండు రకాలు, సహీ లిజాతిహి, సహీ లిగైరిహి. అలాగే దాని తర్వాత హసన్. హసన్ అంటే ఏమిటి, ఏ హదీస్ ని మనం హసన్ అని అంటాము అనే విషయాలు ఇప్పటిదాకా జరిగిన క్లాసుల్లో మనం తెలుసుకున్నాము. ఈరోజు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం ఏ హదీసులు అయితే మనం స్వీకరించకుండా ఏ హదీసుల్ని అయితే మనం వదిలేస్తాము, మేము తెలుసుకున్నాము. హదీస్ బలం మరియు బలహీనత పరంగా రెండు రకాలు. మొదటి రకమైన హదీస్, బలమైన హదీసులు ఏవైతే ఉంటాయో ఆ హదీస్ని మనం స్వీకరిస్తాము, అంగీకరిస్తాము. మరియు ఏ హదీసులు అయితే బలంగా ఉండవో, బలహీనతమైన విషయాల్లో ఏదైనా ఒక విషయం ఆ హదీస్లో వచ్చేస్తే అప్పుడు మనం ఆ హదీసుని రద్దు చేస్తాము. అయితే ఏ హదీస్ని మనం అంగీకరిస్తాము, ఏ హదీస్ని మనం తీసుకుంటాము, సహీ మరియు హసన్, ఈ హదీస్ని మనం తీసుకుంటాము మరియు వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏ హదీస్ని మనం రద్దు చేస్తాము మరియు ఏ విషయాలని చూసి ఒక హదీస్ని మనం రద్దు చేస్తాము, ఏ కారణాల వల్ల ఒక హదీసు రద్దు చేయబడుతుంది, ఏ కారణాల ఉండడం వల్ల ఒక హదీసుని మనం ఇది బలహీనతమైన హదీస్ అని అంటాము అనే విషయాలు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం తెలుసుకుందాము. మొదటిగా సహోదరులారా, మనం రద్దు చేసే హదీస్ ఏమిటి అంటే, ఏ హదీస్లో అయితే హదీస్ స్వీకరించడానికి, హదీస్ని నమ్మడానికి ఏ షరతులు అయితే ఉండాలో ఆ షరతులు లేకపోతే అప్పుడు మనం ఆ హదీసుని రద్దు చేస్తాము. ఎప్పుడు అంటే, ఈ హదీస్ స్వీకరించడానికి, హదీసుని అంగీకరించడానికి ఏ షరతులు అయితే ఉలమాలు, ముహద్దిసీన్లు పెట్టారో ఆ షరతుల తర్వాత ఆ మాట ఏదైతే మన వద్దకు చేరిందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాట అయినా సరే లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ అయినా సరే, ఈ మాట నిజంగానే ఇది జరిగింది, నిజంగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట మనకు తెలియజేశారు అనే మాటని మనం నమ్ముతాము. ఇప్పుడు ఒక హదీస్ ని మనం రద్దు చేస్తున్నాము అంటే దాని యొక్క అర్థం ఏమిటి, ఆ రద్దు చేసే హదీసులో, రద్దు చేయబడే మాటలో ఏ మాట అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అని ఉంటుందో, లేదా ఏ పని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు అని ఉంటుందో, మనం అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట మరియు అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పని అని మనం దానికి నమ్మము. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట కాదు అని మనం దానికి రద్దు చేస్తాము. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన పని కాదు అని మనం దానికి రద్దు చేస్తాము. అంటే ఏ న్యూస్ అయితే మన వద్దకు వచ్చిందో ఆ న్యూస్ నమ్మడానికి మన దగ్గర కారణం లేకపోతే అప్పుడు మనం ఆ న్యూస్ ని ఏం చేస్తాము, రద్దు చేస్తాము. అలాగే ఒక హదీస్ మన దగ్గర వస్తే ఆ హదీస్ ని నమ్మడానికి మన దగ్గర కారణం లేకపోతే, ఆ హదీస్ ని మనం నమ్మడానికి ఎలాంటి మన దగ్గర ఏ విషయాన్ని మనం బేస్ చేసుకొని ఆ మాట మనం నమ్మాలి అని మనకు తెలియకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ హదీసుని రద్దు చేస్తాము.
హదీస్, ఏ హదీస్ ని అయినా సరే మనం రద్దు చేయాలంటే వాటిలో రెండు పెద్ద పెద్ద కారణాలు ఉంటాయి. చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాల వల్ల మనం ఒక హదీసుని రద్దు చేస్తాము. ఆ అన్ని కారణాల్ని ఒకవేళ మనం ఒక చోట పెట్టి చూసినట్లయితే మనకు మూలమైన పెద్ద రెండు పెద్ద పెద్ద కారణాలు మనకు కనిపిస్తాయి. మూల కారణాలు రెండు మనకు కనిపిస్తాయి పెద్ద పెద్దవి. మొదటి కారణం, సనదులో ఎవరైనా ఉల్లేఖకులు తప్పిపోయి ఉంటే. సనదులో ఎవరైనా ఉల్లేఖకులు తప్పిపోతారు. ఈ ఒక కారణం. మరియు వాటిలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక ఉల్లేఖకులు తప్పిపోతే ఏమిటి, ఇద్దరు ఉల్లేఖకులు తప్పిపోతే, అలాగే సనద్ మొదటిలో ఉల్లేఖకులు తప్పిపోతే, మధ్యలో ఒక ఉల్లేఖకులు తప్పిపోతే, సనద్ చివరిలో ఉల్లేఖకులు తప్పిపోతే, ఇలా వేరే వేరే. కానీ ఈ అన్నిట్లో కామన్ విషయం ఏమిటి, సనద్ లో ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు, కనీసం ఒక్క ఉల్లేఖకులు తప్పిపోయి ఉంటే. మొదటి కారణం, ఎవరైనా సనదులో ఉన్న ఉల్లేఖకుల్లో ఎవరైనా ఉల్లేఖకులు తప్పిపోవడం. రెండో కారణం ఏమిటి, ఉల్లేఖకుల్లో ఎవరైనా విమర్శించబడినప్పుడు, ఉల్లేఖకుల్లో ఎవరైనా తప్పిపోయినప్పుడు, ఉల్లేఖకుల్లో ఎవరైనా విమర్శించబడినప్పుడు. అంటే ఫులానా ఉల్లేఖకులు ఎవరైతే ఉన్నారో ఆయనని నమ్మవచ్చా నమ్మకూడదా, ఏదైనా విమర్శించబడుతున్నాడు ఫులానా ఉల్లేఖకులు, ఆయన చెప్పే మాట నిజమైనా కాదా, ఆయన మంచి వ్యక్తినా కాదా, ఆయన నమ్మకస్తుడైనా కాదా, ఆయన మంచివాడు కానీ ఆయన ఏ మాట అయితే చెబుతున్నాడో అసలు ఆ మాట ఆయనకి గుర్తు ఉందా లేదా అనే ఏదో ఒక కారణం వల్ల ఆ ఉల్లేఖకుల్లో ఏదో ఒక ఉల్లేఖకుడు ఏం చేయబడతాడు, విమర్శించబడతాడు. ఉల్లేఖకుల్లో ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు, ఎంతమంది అయినా కనీసం ఒక్క ఉల్లేఖకులైనా విమర్శించబడితే అప్పుడు కూడా మనం ఏం చేయము, ఆ హదీసుని మనం తీసుకోము. విమర్శించబడడం అంటే ఏమిటి మనం తెలుసుకున్నాము. హదీస్ ని మనం స్వీకరించాలంటే, హదీస్ ని మనం నమ్మాలంటే, ఒక హదీస్ సహీ అవ్వాలంటే మనం తెలుసుకున్నాము. మొదటి షరతు ఏమిటి, సనదులో సనదులో ఎంతమంది ఉల్లేఖకులు అయితే ఉంటారో అందరూ ఉల్లేఖకులు ఉండాలి. ఏ ఒక్క ఉల్లేఖకు కూడా తప్పిపోకూడదు, ఎవ్వరు కూడా మిస్ అయ్యి ఉండకూడదు, ఏ ఒక్క రావి కూడా మిస్ అవ్వకూడదు. అలాగే రెండో మరియు మూడో షరతు మనం ఉల్లేఖకుల్ని సంబంధించి తెలుసుకున్నాము. ఆ ఉల్లేఖకులు ఎవరైతే ఉన్నారో వారు అదల్ అయ్యి ఉండాలి. అల్ అదాల అని అంటారు. అల్ అదాల అంటే మనం తెలుసుకున్నాము, ఆ వ్యక్తి మంచివాడు అంటే న్యాయశీలత ఆ వ్యక్తిలో ఉండాలి. అది ఏమిటి అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాము. ఆ వ్యక్తి ముస్లిం అయ్యి ఉండాలి, అలాగే బాలిగ్ అయ్యి ఉండాలి, అలాగే ఏ పెద్ద పెద్ద పాపాలు అయితే ఉన్నాయో ఆ పాపాలతో ఆ వ్యక్తి దూరం ఉండాలి. ఇలాంటి విషయాలు ఇలాంటి కొన్ని విషయాలు ఉంటే ఆ వ్యక్తి న్యాయశీలత ఉన్న వ్యక్తి అని మనం తెలుసుకున్నాము. అలాగే ఉల్లేఖకుల్లో రెండో విషయం మనం చూడాల్సింది ఏమిటి, జ్ఞాపకశక్తి. ఆ వ్యక్తి దగ్గర మెమోరీ పవర్ మంచిగా ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క షరతులో అయినా ఏదైనా విషయం తగ్గి ఆ సనద్ రావీలలో, సనద్ ఉల్లేఖకుల్లో ఏ ఒక్క ఉల్లేఖకులు అయినా విమర్శించబడితే ఈ కారణంగా కూడా ఆ హదీస్ ఏమైపోతుంది, ఆ హదీస్ రద్దు చేయబడుతుంది. ఇప్పుడు ఏ హదీస్ ని అయితే మనం రద్దు చేస్తామో, ఏ హదీస్ అయితే రద్దు చేయబడుతుందో, ఏ కారణం వల్ల రద్దు చేయబడినా సరే, హదీస్ రావీల సనదులో ఎవరైనా ఉల్లేఖకుల్లో ఎవరైనా ఉల్లేఖకు తప్పిపోతే ఈ కారణంగా ఆ హదీస్ ని మనం రద్దు చేసినా, లేదా ఉల్లేఖకుల్లో ఎవరైనా విమర్శించబడినప్పుడు మనం ఆ హదీస్ ని ఈ కారణంగా మనం ఆ హదీస్ ని రద్దు చేసిన, రద్దు చేయబడే హదీసుల్ని జయీఫ్ హదీస్ అని అంటాము. ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ కారణం వల్ల ఒకవేళ హదీస్ ని మనం రద్దు చేస్తే దీనికి ఫులానా పేరు,
ఈ కారణం వల్ల హదీస్ ని రద్దు చేస్తే దానికి ఫులానా పేరు. ప్రతి ఒక్క కారణాన్ని సంబంధించి ఆ హదీస్ కి ఒక్కొక్క పేరు ఉంది. ఏ కారణం వల్ల అయితే అంటే ఆ పేరు చూసి ఒక హదీస్ ని ఏదైనా పేరు ఇస్తే మనం ఆ పేరు చూసి అర్థం చేసుకోవచ్చు ఏ కారణం వల్ల ఈ హదీస్ జయీఫ్ అయ్యింది. ఈ విషయాలు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం ముందు ఇన్షాల్లా తెలుసుకుందాము. ఇప్పుడు తెలుసుకునే విషయం ఏమిటి, ప్రతి ఒక్క కారణానికి సంబంధించి ఒక పేరు ఉంది. ఈ కారణం వల్ల రద్దు చేయబడితే ఫలానా పేరు, ఈ కారణం ఉంటే ఫలానా పేరు. అంటే మనం పేరుని చూసి కారణం తెలుసుకోవచ్చు. ఈ హదీస్ కి ఈ పేరు ఇచ్చారు అంటే ఈ హదీస్ ని రద్దు చేయడానికి, ఈ హదీస్ రద్దు చేయబడడానికి ఈ హదీస్ లో ఫలానా కారణం ఉంది. అయితే ఓవరాల్ గా మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఏ కారణం వల్ల అయినా సరే, ఏ కారణం వల్ల హదీస్ ని రద్దు చేసినా ఆ హదీస్ ని దయీఫ్ హదీస్ అని అంటారు. దయీఫ్ ఇది మనం ఎక్కువగా వింటుంటాం, ఇది సహీ హదీస్, ఇది జయీఫ్ హదీస్ అని. అయితే ఇప్పుడు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం ముందుగా దీని యొక్క డీటెయిల్స్ లో వెళ్లే ముందు, అంటే ఈ జయీఫ్ లో కూడా చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఒక హదీస్ జయీఫ్ అవ్వడానికి, రద్దు చేయడానికి మూలమైన 2 కారణాలు, ఆ 2 కారణాల్లో కూడా వేరే వేరే కారణాలు ఉన్నాయని మేము తెలుస్తున్నాము. ఆ అన్ని విషయాలు, ఆ అన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు, దాని యొక్క రకాలు తెలుసుకునే ముందు మనం ముందుగా జయీఫ్ ని సంబంధించి కొన్ని విషయాలు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ రోజు తెలుసుకుందాము. జయీఫ్ అంటే ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి? డిక్షనరీలో మనం చూసుకున్నట్లయితే, డిక్షనరీ పరంగా మనం చూస్తే దీని యొక్క అర్థం వస్తుంది జిద్దుల్ కవి. బలం ఏదైతే ఉందో, బలానికి వ్యతిరేకమైనది ఏదైతే ఉంటుందో దానికి జయీఫ్ అంటారు. అంటే బలహీనతమైనది. బలమైనది, బలానికి వ్యతిరేకమైనది, దానికి జయీఫ్ అంటారు. దాని యొక్క అర్థం ఇలాగే రాయబడుతుంది, జిద్దుల్ కవి, బలానికి వ్యతిరేకమైనది. బలానికి వ్యతిరేకం ఏమవుతుంది? బలహీనత. అయితే దానికి జయీఫ్ అని అంటారు డిక్షనరీ పరంగా. ముహద్దిసీన్ల వద్దకు వచ్చేస్తే ఒక హదీస్ ని జయీఫ్ అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే హువ మా లం యజ్మా సిఫతల్ హసని బిఫక్ది షర్తిన్ మిన్ షురూతిహి. ఏ హదీస్ లో అయితే హసన్ కి కావాల్సిన, ఒక హదీస్ హసన్ అవ్వాలంటే ఆ హదీస్ కి కావాల్సిన లక్షణాలు ఒకవేళ లేకపోతే, హసన్ హదీస్ కి కావాల్సిన లక్షణాలు లేకపోతే అది ఎలా ఉండదండి? హసన్ కి కావాల్సిన షరతుల్లో ఏదైనా ఒక షరతు మిస్ అయిపోతే అప్పుడు ఆ హదీస్ కి జయీఫ్ అని అంటారు. హసన్ యొక్క లక్షణాలు ఏ హదీస్ లో అయితే ఉండవో, ఇది ఎలా జరుగుతుంది? హసన్ యొక్క లక్షణాలు అంటే ఒక హదీస్ హసన్ కావాలంటే దానికోసం కావాల్సిన షరతులు, దానికోసం కావాల్సిన షరతుల్లో ఏ ఒక్క షరతు అయినా మిస్ అయిపోతే, ఏ ఒక్క షరతు అయినా సరే దాంట్లో లేకపోతే అప్పుడు మనం ఆ హదీస్ ని దయీఫ్ అని అంటాము. ఇక్కడ హసన్ హదీస్ కోసం కావాల్సిన లక్షణాలు, హసన్ యొక్క షరతులు అనే పదం ఉపయోగించబడింది. సహీ కోసం కావాల్సిన లక్షణాలు, సహీ కోసం పెట్టబడిన షరతులు అనే పదం ఉపయోగించబడదు. ఎందుకంటే ఒకవేళ ఒక హదీస్ సహీ కాదు అంటే అది హసన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, అలాగే జయీఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక హదీస్ లో సహీ హదీస్ లక్షణాలు లేవు అంటే అది జయీఫ్ అని అర్థం కాదు, అది హసన్ కూడా అయి ఉండవచ్చు. ఒక హదీస్ లో సహీ లక్షణాలు లేవు అంటే దాంట్లో హసన్ లక్షణాలు ఉండవచ్చు. ఒక హదీస్ లో హసన్ లక్షణాలు లేవు అంటే అది ఖచ్చితంగా అది జయీఫ్. ఎందుకంటే సహీ ఫస్ట్ స్టెప్ లో వస్తుంది, దాని తర్వాత సెకండ్ స్టెప్ లో మనకు హసన్ వస్తుంది. హసన్ కి కోసం కావాల్సిన లక్షణాలు కూడా లేవు అంటే దాని యొక్క అర్థం ఏమిటి? అది దానికన్నా కింద స్టెప్, జయీఫ్ అని అర్థం. అందుకనేసి ఇక్కడ జయీఫ్ కోసం, జయీఫ్ అంటే ఏమిటి, ఏ హదీస్ జయీఫ్ అంటారు అంటే దానికోసం ఉలమాలు ఏ పదాన్ని ఉపయోగించారో, ఏ హదీస్ లో అయితే హసన్ లక్షణాలు ఉండవో,
హసన్ కోసం కావాల్సిన షరతుల్లో ఏ ఒక్క షరతు అయినా లేకపోతే అప్పుడు ఆ హదీస్ని దయీఫ్ అని అంటారు. దాని తర్వాత సోదరులారా, జయీఫ్ ని సంబంధించి ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎలా అయితే మనం సహీ గురించి తెలుసుకున్నామో, ఏ హదీస్ ని అయితే మనం అంగీకరిస్తామో, ఏ హదీస్ ని అయితే మనం కబూల్ చేస్తామో, మనం ఆ హదీస్ ని తీసుకుంటామో, రద్దు చేయమో, ఆ అన్ని హదీస్లు ఒకే కేటగిరీలో ఉండవు. మనం ఏ హదీస్ని అయితే తీసుకుంటామో, స్వీకరిస్తామో, స్వీకరించబడే హదీస్లు అన్ని ఒకే కేటగిరీలో ఉండవు. అలాగే ఏ హదీస్ ని అయితే మనం రద్దు చేస్తామో, రద్దు చేయబడే హదీస్లు అన్ని కూడా ఒకే కేటగిరీలో ఉండవు. రద్దు చేయబడే హదీసుల్లో కూడా అన్ని హదీస్లు ఒకే కేటగిరీలో ఉండవు. ఏ హదీస్ ని అయితే మనం రద్దు చేస్తామో వాటిలో కొన్ని జయీఫ్ అని అంటాము దానికి, మరి కొన్ని వాటిని జయీఫ్ జిద్దన్, చాలా బలహీనతమైన హదీస్ ఇది, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ హదీస్ ని స్వీకరించలేము. మౌజూ అంటే ఏ హదీస్ ని అయితే కావాలని కొంతమంది వాళ్ళ తరపు నుంచి వాళ్ళు తయారు చేసుకొని, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, లేదా ఈ పని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు అని చెప్తారు. ఇలా అన్ని మనం రద్దు చేసే హదీసులు అన్ని కూడా ఒకే కేటగిరీలో ఉండవు. వీటిలో కూడా వేరే వేరే కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు వేరే వేరే కేటగిరీలు చేయడానికి కారణం ఏమిటి? ఏదైనా సరే రద్దు చేయబడే హదీసేగా అంటే దాని యొక్క లాభం ఏమిటి అనేది మనకు దాని తర్వాత తెలుస్తుంది. తర్వాత ఇన్షాల్లా మనం తెలుసుకుందాము. ఇక్కడ నేను ఒక మాట మీకు చెబుతాను. దాని యొక్క లాభాలు ఏమిటి అంటే, ఒక లాభం నేను ఇక్కడ మీకు చెప్తాను. అది ఒక హదీసు జయీఫ్ అయి ఉంటే, ఒకవేళ ఆ జయీఫ్ హదీస్లు ఏ విషయం అయితే మనకు తెలియజేయబడిందో అదే విషయం ఇంకో జయీఫ్ హదీసు 2 లేదా 3 జయీఫ్ హదీసుల్లో ఒకవేళ తెలియజేయబడితే, సేమ్ విషయం మనకు ఒక హదీస్ లో మనకు ఒక విషయం తెలియజేయబడింది. మనం రీసెర్చ్ చేసిన తర్వాత, పరిశీలించిన తర్వాత మనకు అర్థమైంది ఇది జయీఫ్ అని. అయితే అదే మాట ఇంకో హదీస్ లో కూడా ఉంది, అది కూడా జయీఫ్. మరి అదే మాట ఇంకో 3వ హదీస్ లో కూడా ఉంది, అది కూడా ఏంటి? జయీఫ్. ఇప్పుడు ఇది జయీఫ్ మాత్రమే, జయీఫ్ జిద్దన్ కాదు. ఇది జయీఫ్ మాత్రమే, జయీఫ్ లో మొదటి కేటగిరీలో ఉంది. అయితే అలాంటప్పుడు ఈ ఒక్క హదీసు వేరే వేరే మార్గాల ద్వారా రావడం వల్ల ఒక హదీసు ఇంకో హదీస్ ని బలపరిచి ఆ హదీసు హసన్ లి గైరిహి అయిపోతుంది. మనం హసన్ లో కూడా తెలుసుకున్నాం. హసన్ లో కూడా 2 రకాలు ఉన్నాయి. హసన్ లిజాతిహి, తనకు తాను ఆ హదీస్ హసన్. ఎప్పుడు అయితే సహీ షరతుల్లో రావి ఉల్లేఖకుల్లో న్యాయశీలత మరియు మెమొరీ పవర్ మంచిగా ఉండాలి. ఈ మెమొరీ పవర్ ని సంబంధించి ఆ హదీస్ ని గుర్తు పెట్టుకోవడే జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో, జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ ఒక రావిలో ఉంటే ఆ హదీస్ ఏమవుతుంది? ఆ హదీస్ హసన్ అవుతుంది అని మనం తెలుసుకున్నాము. వేరే 5 షరతులు అలాగే, వేరే 4 షరతులు అలాగే ఉంటాయి. జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో, జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ ఉంటే అప్పుడు ఆ హదీస్ ఏమైపోతుంది? హసన్. ఇప్పుడు ఆ హదీస్, దానికి హసన్ లిదాతి అంటారు. తనకు తాను ఆ హదీస్ హసన్ అయ్యింది. వేరే ఏ హదీస్ కూడా ఆ హదీస్ ని బలపరచలేదు, బలపరిచే అవసరం లేదు. ఒకవేళ హసన్ లిజాతిహి కూడా ఒకటి కన్నా ఎక్కువ మార్గాల ద్వారా వస్తే అది సహీ లిగైరిహి అయిపోతుంది. ఇప్పుడు ఏ హదీస్ అయితే హసన్ లిదాతిహి ఉందో వాటిలో ఏమిటి? జ్ఞాపక శక్తిని సంబంధించి ఏ రావిలో అయినా కొంచెం తక్కువ జ్ఞాపక శక్తి ఉంటే అప్పుడు ఆ హదీస్ హసన్ లి జాతిహి అవుతుంది. హసన్ లి గైరిహి ఎప్పుడు అవుతుంది? జయీఫ్ హదీస్ ఒకటి కన్నా ఎక్కువ మార్గాల ద్వారా మన దగ్గర వస్తే, ఈ ఒక్క జయీఫ్ ఇంకో జయీఫ్ హదీస్ తో కలిసి, ఈ 2 జయీఫ్ హదీస్ లు 3వ జయీఫ్ హదీస్ తో కలిసి, ముగ్గురు కూడా ఒక హదీస్ ఇంకో హదీస్ ని, ఇంకో హదీస్ 2వ హదీస్ 3వ హదీస్ ని బలాన్ని ఇచ్చి ఆ హదీస్లు అన్ని కలిసి ఏమైపోతాయి? హసన్ లి గైరిహి అయిపోతాయి. ఇది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు అయితే ఆ హదీస్ జయీఫ్ స్టేజ్లో మొదటి స్టేజ్ లో ఉంటుందో, జయీఫ్ మాత్రమే ఉంటుందో. ఒకవేళ ఆ హదీస్ జయీఫ్ జిద్దా అయితే లేదా మౌజూ ఉంటే
ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ హదీస్ ని స్వీకరించము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆ హదీస్ స్వీకరించే ఆ ఉలమాలు ఆ హదీస్ స్వీకరించకూడదు అని అంటారు. మనకు ఇంకా ఆ హదీస్ ని రద్దు చేయడం కన్నా వేరే దారి మన వద్దకు ఉండదు. రద్దు చేయడం తప్పనిసరి ఆ హదీస్ అయిపోతుంది. అందుకనేసి ఏ హదీస్ అయితే జైఫ్ అవుతుందో ఆ జైఫ్ లో కూడా ఉలమాలు మనకు వేరే వేరే కేటగిరీలు తెలియజేశారు. అలాగే సోదరులారా, దాని తర్వాత మనం తెలుసుకుందాము, ఒక హదీస్ జైఫ్ అని మనకు తెలిస్తే ఆ హదీస్ ని మనం ఉల్లేఖించవచ్చా? ఇప్పుడు నాకు అది తెలిసింది, ఒక ఫలానా హదీస్ జైఫ్ అని. అయినప్పటికీ నేను ఆ హదీస్ ఉల్లేఖించవచ్చా అంటే ఉలమాలు ఏం చెప్తున్నారు అంటే, ఇలా జయీఫ్ హదీస్ తెలిసి కూడా మనం ఆ హదీస్ ని ఉల్లేఖించవచ్చు. ఆ హదీస్ ని మనం ఉల్లేఖించవచ్చు. కానీ 2 షరతులు, కొన్ని షరతులు ఉలమాలు పెట్టారు. అది ఏమిటంటే, ఒకవేళ గనక 2 విషయాలు ఉంటే అప్పుడు ఆ హదీస్ ని, ఆ జయీఫ్ హదీస్ ని ఉల్లేఖించడం అది జాయజ్ కాదు. ఈ 2 షరతులు లేకపోతే అప్పుడు ఆ జయీఫ్ హదీస్ అయినప్పటికీ మనం ఆ హదీస్ ని ఉల్లేఖించవచ్చు. ఏ 2 షరతులు ఉంటే మనం జయీఫ్ హదీస్ ని ఉల్లేఖించకూడదు? మొదటి విషయం ఏమిటంటే, ఆ జయీఫ్ హదీస్ మన అకీదా విషయాల్ని సంబంధించి ఏ ఒక్క విషయంని అకీదా విషయాల్ని సంబంధించిన హదీస్ ఉండకూడదు. అకీదాని సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క నామములు, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క గుణాలు, ఇది మన అకీదానికి సంబంధించి. ఈమాన్ యొక్క స్తంభాలు, ఇవి మన అకీదానికి సంబంధించిన విషయం. అలాగే సహాబాల్ని సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి మన అకీదానికి సంబంధించినవి. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇస్లాంలో ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటిలో కొన్ని మన ఆచరణకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే మరి కొన్ని మన అకీదా, మన నమ్మకాన్ని సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా హదీస్, జయీఫ్ హదీస్ మన అకీదా విషయాల్ని సంబంధించి ఏదైనా విషయంలో వచ్చి ఉంటే ఆ హదీస్ ని మనం ఉల్లేఖించకూడదు. అకీదాని సంబంధించి ఏదైనా విషయంలో ఒక జయీఫ్ హదీస్ వచ్చి ఉంటే మనం ఆ హదీస్ ని ఆ హదీస్ ని మనం ఉల్లేఖించకూడదు. అలాగే రెండో షరతు, ఈ షరతు ఉన్నప్పుడు కూడా మనం జయీఫ్ హదీస్ అని తెలిస్తే ఆ హదీస్ ని ఉల్లేఖించకూడదు. అది ఏమిటంటే, ఏ హదీసులు అయితే హలాల్ మరియు హరాం ని సంబంధించిన విషయాల్లో ఏదైనా విషయాన్ని సంబంధించి ఉంటుందో, హలాల్ మరియు హరాం విషయాన్ని సంబంధించి ఏదైనా ఒక విషయం గురించి ఒక జయీఫ్ హదీస్ వస్తే అప్పుడు కూడా మనం ఆ హదీస్ ని మనం ఉల్లేఖించకూడదు. ఈ 2 విషయాలు కాకుండా ఏదైనా పూర్వీకుల గురించి ఏదైనా దాంట్లో ఒక కథ ఉంది, లేదా ఫజాయిల్ ని సంబంధించి ఏదైనా మాట ఉంది, అంటే ఈ పని చేస్తే ఇన్ని మనకు ఫజీలతులు దొరుకుతాయి, ఇన్ని పుణ్యాలు మనకు దొరుకుతాయి, లేదా ఈ పని చేస్తే, ఈ పాపం చేస్తే, ఈ తప్పు చేస్తే ఇన్ని పాపాలు మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఇస్తాడు, ఇలాంటి కఠినమైన శిక్ష అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఇస్తాడు అంటే ఇలాంటి విషయాలకు సంబంధించి ఒక హదీస్ ఉంది, మరియు అది జయీఫ్ అయినప్పటికీ మనం ఆ హదీస్ ని ఉల్లేఖించవచ్చు. మన అకీదానికి సంబంధించిన విషయం ఏదైనా జయీఫ్ హదీస్ లో ఉంటే మనం ఆ హదీస్ ని ఉల్లేఖించకూడదు. అలాగే హలాల్ మరియు హరాం ని సంబంధించి ఏదైనా మాట ఆ జయీఫ్ హదీస్ లో ఉంటే అప్పుడు కూడా మనం ఆ జయీఫ్ హదీస్ ని ఉల్లేఖించకూడదు. ఈ 2 షరతులు లేకపోతే, ఈ 2 విషయాలు ఆ జయీఫ్ హదీస్ లో లేకపోతే అప్పుడు మనం ఆ జయీఫ్ హదీస్ ని ఉల్లేఖించవచ్చు. అది కూడా ఒక షరతుతో పాటు. అదేమిటి? ఉలమాలు చెప్తున్నారు, ఆ వ్యక్తి ఆ హదీస్ ని ఉల్లేఖించేటప్పుడు ఎవరి ముందు అయితే ఆ హదీస్ ని పెడుతున్నాడో, ఎవరి ముందు అయితే ఆ హదీస్ ని ఉల్లేఖిస్తున్నారో వారికి హెచ్చరించాలి. నేను ఈ మాట చెబుతున్నాను, కానీ ఈ మాట ఒక జయీఫ్ హదీస్ లో వచ్చి ఉంది. ఈ పని చేస్తే మీకు ఇన్ని పుణ్యాలు. కానీ ఒక మాట గుర్తు పెట్టుకోండి, ఈ పనిని సంబంధించి ఈ పుణ్యాలు దొరుకుతాయి అని ఏ మాట అయితే ఈ హదీస్ లో ఉందో ఇది జయీఫ్ హదీస్. ఈ పుణ్యం మీరు చెయ్యండి, కానీ ఈ పుణ్యం చేస్తే, ఈ మంచి పని చేస్తే మీకు ఇన్ని పుణ్యాలు దొరుకుతాయి అనే మాట ఏదైతే ఉందో
ఇది ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట అని మనం నమ్మకూడదు. ఇది జయీఫ్ హదీస్ లో వచ్చి ఉంది. ఒక మనం ఏదైనా ఒక స్టోరీ మనం చెబుతున్నాం, ఏదైనా ఒక కథ మనం బనీ ఇస్రాయిల్ సంబంధించి మన పూర్వీకుల్ని సంబంధించి చెప్తున్నాము. చెప్పిన తర్వాత లేదా చెప్పక ముందు ఒకవేళ ఆ హదీస్ జయీఫ్ ఉంటే మనం ముందే హెచ్చరించేయాలి. హెచ్చరిక అది ఏమిటి? ఈ స్టోరీ ఏదైతే, ఈ కథ ఏదైతే హదీస్ లో వచ్చి ఉందో ఇది ఏమిటి? ఒక జయీఫ్ హదీస్ అని మనం చెప్పేయాలి. మరియు అలాగే జయీఫ్ హదీస్ ఉల్లేఖించేటప్పుడు కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అని మనం ఎప్పుడు చెప్పకూడదు. అంటే కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేశారు అంటే ఈ పదాన్ని మనం ఉపయోగిస్తే అప్పుడు మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖచ్చితంగా ఈ మాట చెప్పారు అని నమ్మినట్లు అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖచ్చితంగా ఈ పని చేశారు అని నమ్మినట్లు అయిపోతుంది. అందుకని ఉలమాలు ఏం చెప్తున్నారంటే రూవియా అన్ రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అనే పదాన్ని ఉపయోగించారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి? రూవియా అన్ రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఈ మాట మన వద్దకు వచ్చింది అంటే దీంట్లో ముందుగా మనం చెప్పిన మాట మరియు ఇప్పుడు రెండో మాట ఏదైతే ఉందో రెండిట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది, కొంచెం తేడా ఉంది. అది ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు అంటే ఖచ్చితంగా ప్రవక్త చెప్పిన మాట అని దాంట్లో ఒక అర్థం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు ఇలా మనకు తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలాంటి ఒక విషయం వచ్చి ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అనే మాట దాంట్లో ఉండదు. చూడడానికి రెండు కూడా ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ ఒక హదీస్ ని ఇలా మనం చెబితే ఉలమాలో తెలుసుకుంటారు, ఉలమాలకి అర్థమైపోతుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు అంటే మాత్రమే ఉలమాలు ఏమనుకుంటారు? అవును, ఇది హదీస్ సహీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేసినట్లు మనకు తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మనకు ఈ విషయం వచ్చింది అంటే ఉలమాలకి అర్థమైపోతుంది ఈయన ఖచ్చితంగా కాల రసూలుల్లాహ్ అనే పదం వాడలేదు అంటే ఈ హదీస్ లో ఏదో బలహీనతమైన విషయం ఉంది, ఈ హదీస్ జయీఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే మాట ఉలమాలు తెలుసుకుంటారు. అందుకనేసి జయీఫ్ హదీస్ అయితే అందుకనేసి ఇప్పుడు మనం మామూలుగా తెలుగులో దాని యొక్క దానికి ట్రాన్స్లేట్ చేస్తే లేదా ఉర్దూ అయినా సరే దానికి ట్రాన్స్లేట్ చేస్తే మనకు రెండు మాటల్లో ఒకే అర్థం కనిపిస్తుంది, ఒకేలా ఈ రెండు మాటలు కూడా అనిపిస్తున్నాయి. కానీ అరబీలో కూడా మామూలుగా అంతా దీంట్లో తేడా ఏమీ లేదు, కానీ ముహద్దిసీన్ల దగ్గర ఈ తేడా ఉంది. కాల రసూలుల్లాహ్ అంటే వారు అనుకుంటారు ఇది సహీ హదీస్ అని, రువియా అన్ రసూలుల్లాహ్ అంటే వాళ్లకు ఎక్కడో ఒక పడుతూ ఉంటుంది, ఈ హదీస్ లో ఏదో ఒక విషయం ఉంది. అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి? మన లాంగ్వేజ్ లో ఈ మాటల్లో అంతగా ఈ మాట మనకు తెలియట్లేదు అంటే పదాల్ని మార్చడం వల్ల ఇది జయీఫ్ ఇది సహీ అని మనం తెలుసుకోలేకపోతున్నాము. అందుకనేసి మనం ఏం చేయాలి? ఒకవేళ మన పదాల ద్వారా ముందు వింటున్న వ్యక్తి అది సహీ లేదా అది జయీఫ్ అని అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే మనమే క్లారిటీగా చెప్పేయాలి, ఈ మాట నేను చెప్తున్నాను కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, అది ఏమిటి? ఇది సహీ హదీస్ అయితే కాదు, ఈ కథ అయితే నేను మీకు చెప్తున్నాను, ఈ వాక్యం అయితే మీకు చెప్తున్నాను, కానీ సహీ హదీస్ లో అయితే ఈ మాట వచ్చి లేదు, ఈ మాట అయితే ఏదైతే వచ్చిందో ఇది జయీఫ్ హదీస్ లో వచ్చి ఉంది అనే హెచ్చరిక అయితే మనం ఇచ్చేయాలి. ఈ షరతుతో పాటు మనం హదీస్ ని ఉల్లేఖించవచ్చు, కానీ ఒకవేళ మన అకీదాని సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒక విషయంలో జయీఫ్ హదీస్ వచ్చి ఉంటే ఆ హదీస్ ని అసలు మనం ఉల్లేఖించకూడదు. అలాగే హలాల్ మరియు హరాం ని సంబంధించి విషయాల్లో ఏదో ఒక విషయంలో ఒకవేళ జయీఫ్ హదీస్ వచ్చి ఉంటే అప్పుడు కూడా మనం ఆ హదీస్ ని ఉల్లేఖించకూడదు. అయినప్పటికీ మనం చూస్తున్నాము హదీస్ యొక్క గ్రంథాల్లో జయీఫ్ హదీస్లు ఉన్నాయి, హలాల్ మరియు హరాం ని సంబంధించి విషయాల్లో కూడా జయీఫ్ హదీస్లు ఉన్నాయి, అఖీదాని సంబంధించిన విషయాల్లో కూడా జయీఫ్ హదీస్లు ఉన్నాయి. ఎందుకు వాళ్ళు ఉల్లేఖించారు అంటే దాంట్లో ఇంతకు ముందు కూడా ఈ మాట మీ ముందు వచ్చి ఉంది. ఒక కారణం ఏమిటంటే అప్పుడప్పుడు ముహద్దిసీన్లకి ఆయన వద్దకు ఆ ముహద్దీస్ ఆ హదీస్ ని సహీ అనుకొని ఉంటారు, మరియు పరిశీలన తర్వాత మంచిగా పరిశీలించిన తర్వాత
ఆ హదీస్ జయీఫ్ అని తర్వాత మనకు తెలుస్తుంది. అంటే తెలియక ఆయన ఆ జయీఫ్ హదీస్ ని ఏం చేశారు, గ్రంథంలో రాశారు. ఇంకో కారణం ఏమిటంటే రాసేటప్పుడు వారు ఎలా అయితే ఇమాం బుఖారి మరియు ఇమాం ముస్లిం రహమతుల్లాహి అలైహి మేము సహీహ్ హదీసులు మాత్రమే రాస్తాము అని షరతు పెట్టుకొని రాశారో, వారు అలా షరతు పెట్టి రాసి ఉండరు. అయితే వారు ఏం చేస్తారు, వారికి ఏ ఏ హదీస్లు అయితే జ్ఞాపకం ఉన్నాయో, ఏ హదీస్లు అయితే వారికి గుర్తు ఉన్నాయో ఆ అన్ని హదీస్ని వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరైతే చదువుతారో ఆ కాలంలో ఏమిటంటే, ఇప్పుడు మనం ఎలా అయితే కొన్ని విషయాల్ని చదవంగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నిజమైన న్యూస్, ఇది అబద్ధం న్యూస్ అని. అలాగే ముహద్దీసుల్లో కూడా తెలుసుకునేవారు. ఇది సహీహ్ హదీసు, ఇది జయీఫ్ హదీసు. అందుకనేసి వారు ఏం చేసేవారు, రాసేవారు. ఎందుకంటే అందరికీ తెలుసుగా ఇది సహీ, ఇది జయీఫ్ అని రాసుకునేవారు. అలాగే మరి కొంతమంది ముహద్దీసులు ఎందుకు రాసేవారంటే, రాసిన తర్వాత ఇది జయీఫ్ హదీస్, ఈ కారణం వల్ల ఈ హదీస్ ని ఉలమాలు జయీఫ్ అంటున్నారు అని రాస్తారు. ఎందుకు రాస్తారు? ఎందుకంటే మా తర్వాత ఎవరైతే వస్తారో వారికి తెలియాలి ఫులానా హదీస్ జయీఫ్ అని. ఇప్పుడు పుస్తకాల్లో ఉంటేనే కదా మనకు తెలుస్తుంది ఏ హదీస్ సహీ లేదా ఏ హదీస్ జయీఫ్ అనేసి. అయితే జయీఫ్ హదీస్లు కూడా జనాలకి తెలియాలి. జనాలకి ఫులానా హదీసు జయీఫ్ అని తెలియాలి. లేకపోతే కొంతకాలం తర్వాత ఆ హదీస్ గురించి ఎవరు రాయలేదు ఆ హదీస్ జయీఫ్ అని, ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచో చదివేసి ఆ హదీస్ ని సహీ అని నమ్మి దానిపై అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకనేసి జయీఫ్ హదీస్లు కూడా జనాలకి తెలియాలి. ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉండదో వాళ్ళకి అర్థం అవ్వదు ఏది సహీ ఏది జయీఫ్ అని. అందుకనేసి మనం రాసి ఇది సహీ హదీస్ దీనిపై అమలు చేయండి, ఇది జయీఫ్ హదీస్ దీనిపై అమలు చేయకండి, ఇది తెలియజేయడానికి కూడా కొంతమంది ఉలమాలు ఏం చేశారు, జయీఫ్ హదీస్ని రాశారు. అయితే జయీఫ్ హదీస్ ని సంబంధించి ఈ కొన్ని విషయాలు మనం ఈ రోజు క్లాస్ తెలుసుకున్నాము. దాని తర్వాత ఇన్షాల్లా ఒక హదీస్ జయీఫ్ అని తెలిస్తే దానిపై మనం అమలు చేయాలా చేయకూడదా, ఎలాంటి విషయాల్లో మనం అమలు చేయవచ్చు, ఎలాంటి విషయాల్లో మనం అమలు చేయకూడదు, ఏ షరతులు ఉంటే అమలు చేయాలి, ఈ కొన్ని విషయాలు. దీనికి ఒకే సమాధానం లేదు. జయీఫ్ అంటే ఇంకా మనం అమలు చేయకూడదు, ఇది ఒక మంచి సమాధానం, ఇది కరెక్ట్ సమాధానం. ఆ హదీస్ జయీఫ్ అయితే ఇంకా మనం అమలు చేయకూడదు. ఆ షరతులు ఉన్నాయా లేవా అని చూడకుండా ఒకవేళ మనం ఆ జయీఫ్ హదీస్ ని వదిలేస్తే చాలా మంచిది. కానీ అయినప్పటికీ కొంతమంది ఉలమాలు కొన్ని షరతులు మరియు కొన్ని విషయాలు వాటిని సంబంధించి మనకు తెలియజేశారు. ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం ఈ విషయాలు నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే ఇప్పటి వరకు జయీఫ్ ని సంబంధించి ఏ విషయాలు అయితే మనం తెలుసుకున్నామో వీటిలో ఏవైనా డౌట్స్ ఉంటే ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మీరు అడగగలరు. లేదంటే ఇన్షాల్లాహ్ మనం ఇక్కడితో మన క్లాస్ ని ముగిద్దాం. ఓకే, ఇన్షాల్లాహ్ దువా చదవండి. ఇన్షాల్లాహ్ సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.